హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. సో గొంతు కొంచెం తేడాగా ఉండుంటుంది, ఎందుకంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4:30 ఎంత అయిందబ్బా, అంతే 4:30 అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. నిన్న నైటే రికార్డ్ చేసి ఉండాల్సింది. మిస్టర్ రెడ్డికి నిన్న నైట్ డ్యూటీ, బట్ ఏంటంటే నాకు కొంచెం డేట్ వచ్చి అన్ఈజీగా ఉండింది. అందుకే నిన్న నైట్ ఇంట్రెస్ట్ లేకుండే చెయ్యాలి అని, సో అందుకని చేయలేకపోయాను నిన్న నైట్. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయన 6:30 కల్లా వచ్చేస్తారు. సో ఈ లోపు రికార్డింగ్ చేస్తే ఎడిటింగ్ మెల్లగా ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశా. సో లేవగానే మన గొంతు కొంచెం బేస్లో ఉంటుంది. మామూలుగానే మన గొంతు సూపర్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అంటే ఇలానే ఉంటుంది భయంకరంగా. కానీ లైట్గా కొంచెం దగ్గు, అది ఎందుకో అప్పుడప్పుడు పొడి దగ్గు వస్తుంది. అది ఎంతోసేపు ఉండదు, ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంటుంది. సో ఆ దగ్గు కూడా ఉంది కాబట్టి కొంచెం గొంతులో డిస్టర్బెన్సెస్ వస్తుంది. బట్ స్టిల్ ఓకే, కొంచెం బేర్ చేయండి. ఓకే, ఇంకా స్ట్రైట్గా స్టోరీస్లోకి వెళ్ళిపోదాం. స్టోరీస్ కాదు, స్టోరీ. కరోనా ఇంగ్లీష్ పాడైపోతుంది, జాగ్రత్త. సారీ. ఓకే, సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసాము అంటే, రుబీ పద్దుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. అండ్ పద్దు వాళ్ళ ఫ్యామిలీలో మింగిల్ అయిపోతుంది. స్టార్టింగ్లో కొంచెం భయపడ్డా, ఆ తర్వాత కలిసిపోతుంది, ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు బాగా నచ్చుతారు పద్దుకి. అండ్ తర్వాత పద్దు అంటే కూడా వాళ్ళ ఫ్యామిలీకి బాగా నచ్చుతారు. సారీ. అక్కడ నుంచి రుబీ తను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది, వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ తన కూతురులాగా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఆ ఎమోషన్లో పద్దు కూడా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ లాగా యాక్సెప్ట్ చేసి అమ్మ నాన్న అని పిలవటం మొదలు పెడుతుంది. వాళ్ళకి ప్రామిస్ చేస్తుంది కూడా, డైలీ ఫోన్ చేస్తాను అని చెప్పి. అలా ఎమోషన్ అయిపోతుంది పద్దు కూడా. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి పబ్కి వెళ్తారు. పబ్లో పద్దుకి తన బర్త్డే అని తెలీదు, బట్ అక్కడ తన బర్త్డే అని రివీల్ చేస్తుంది. సో పద్దు ఫీల్ అవుతుంది, తను ఏమీ ఇవ్వలేకపోతున్నాను గిఫ్ట్ అని చెప్పి. సో అక్కడ బర్త్డే అయిపోతుంది. అక్కడ నుంచి వాళ్ళు రూమ్కని బయలుదేరుతారు. సో వాట్ నెక్స్ట్ అన్నది ఇప్పుడు చూద్దాం. సో తనకే తెలియకుండా ఈ ఫొటోస్ అన్నీ వల్లికి చేరుతూనే ఉన్నాయి ఆ మనిషి వల్ల. అంటే ఆయన డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నాడు అనమాట. అక్కడే 12:30 వరకు, 12:30 అండ్ 1 వరకు పబ్లో ఉంటారు. 1 o'clock ఇంకా బయలుదేరి రూమ్కి వెళ్ళిపోతారనమాట. సో రూమ్కి వెళ్ళేసరికి 1:30 అవుతుంది. 1:30 రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసుకుంటారు. ఆ రూమ్ లోపలికి వెళ్ళేది కూడా ఆయన ఫోటో తీసి పంపిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఆయన కూడా ఫొటోస్, తర్వాత ఫర్దర్ ఫొటోస్ తీయలేడు కాబట్టి ఇంకా ఆయన రూమ్కి ఆయన వెళ్ళిపోతాడు. సో ఇంకా లోపలికి వచ్చాక ఇద్దరు ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అయ్యి ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తారనమాట వాళ్ళు ఈ రోజుని బాగా. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రుబీ పద్దుని పికప్ చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు రూమ్కి వచ్చే వరకు కూడా నవ్వుతూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అసలు అలాంటి ఒక లైఫ్ని వాళ్ళ ఈ 45 years ఆఫ్ ఏజ్లో పద్దు ఎప్పుడూ చూడలేదు, 40 years ఆఫ్ ఏజ్లో రుబీ ఎప్పుడూ చూడలేదు. అంత బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇద్దరు. రూమ్కి వచ్చేసారు, ఇద్దరు పక్కపక్కన కూర్చుంటారు బెడ్ మీద. కూర్చొని కొద్దిసేపు ఆ మూమెంట్స్ని అన్నిటినీ రీకాల్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎవరిది వాళ్ళు రీకాల్ చేసుకుంటూ ఫేస్లో ఒక స్మైల్ ఉంటుంది పద్దుకి. సడన్గా రుబీ ఫేస్లో ఒక సాడ్నెస్ కనపడుతుంది పద్దుకి. అప్పుడు పద్దు రుబీ వైపుగా తిరిగి, హే
ఏమైంది, సడన్గా ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా డల్ అయిపోయావేంటి అని అడుగుతుందనమాట. అప్పుడు రూబీ పద్దు కళ్ళలో కళ్ళు పెట్టి చూసి తన రెండు చేతుల్లోకి తీసుకొని, పద్దు నేను నిన్నొకటి అడగనా అని అడుగుతుంది అనమాట. అడుగు అంటది పద్దు. అప్పుడు రూబీ, నువ్వు నాకు బర్త్డే గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావు కదా అని అంటది. ఇప్పుడు పద్దు, అవును ఏమీ ఇవ్వలేకపోయాను కదా, మరి నువ్వు ముందు చెప్పాలి కదా అని అంటదనమాట. అప్పుడు రూబీ, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నువ్వు ఇవ్వగలుగుతావా అని అంటదనమాట. అంటే పద్దుకు అర్థం కాదు, ఫస్ట్ అర్థం కాక ఇప్పుడు నేనేమి ఇవ్వగలుగుతాను అని అంటదనమాట. అప్పుడు రూబీ, నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను, ఇవ్వగలుగుతావా అని అంటదనమాట. అని అంటే పద్దు కొద్దిగా అర్థమవుతుంది, కానీ అదా కాదా అన్నది తనకు క్లారిటీ ఉండాలి కదా. అంటే తను కొంచెం తన హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటది అని అడుగుతుందనమాట. సారీ. అప్పుడు రూబీ, యాక్చువల్గా నాది తనది ఒకే రోజు బర్త్డే. మా బర్త్డే ఎప్పుడు కూడా ఇలానే జరిగేది, ఇద్దరం కలిసి కేక్ కట్ చేసుకునే వాళ్ళం. కేక్ కట్ చేసుకొని ఒకరికొకరం తినిపించుకున్న తర్వాత తను నాకు చాలా గట్టిగా హగ్ ఇచ్చేది, చాలా టైట్ హగ్, అది కూడా చాలాసేపటి వరకు ఇచ్చేది. ఆ హగ్ మూమెంట్ అయిపోయిన తర్వాత నా ఫోర్ హెడ్ మీద తను కిస్ చేసేది. ఆ మూమెంట్ని నేను ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర పొందాలనుకుంటున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే కెన్ యూ ప్లీజ్ హగ్ మీ అని అడుగుతుంది అనమాట. అంటే పద్దు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ అయిపోతుంది ఆ మాట విన్నాక. అండ్ పద్దు ఈజ్ ఓకే, బికాస్ పద్దు ఈజ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ రుబీ, అండ్ అఫ్ కోర్స్ రుబీ ఈజ్ ఆల్సో ఇన్ లవ్ విత్ పద్దు. సో తను ఎప్పుడైతే అడుగుతుందో అప్పుడు ష్యూర్, వై నాట్, అది కూడా నువ్వు తన ప్లేస్ నాకు ఇస్తానన్నప్పుడు తను ఎలా నీతో బిహేవ్ చేసిందో అలా నేను బిహేవ్ చేయడానికి నేను రెడీ అని చెప్పి అనగానే రుబీ తన 2 చేతులు చాపుతుందన్నమాట, హగ్గుకి రెడీగా ఉన్నాను నేను అని. అప్పుడు పద్దు కూడా తన 2 చేతులు చాపి తను చాలా దగ్గరగా తీసుకొని హగ్ చేసుకుంటుందన్నమాట. చాలా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఆ హగ్లో ఒకరికొకరు ఎంత గట్టిగా హగ్ చేసుకుంటారు అంటే వాళ్ళ లైఫ్లో ఏం మిస్ అవుతున్నారు అనేది ఆ హగ్లో తెలిసిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకరు ఎంత లవ్ చేస్తున్నారు అనేది కూడా ఆ లవ్లో ఎక్స్ప్రెస్ చేస్తుంటారనమాట. అంత టైట్గా హగ్ చేసుకుంటారు. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు మనం ఈ ప్రేమని మిస్ అయ్యాము అనే ఒక ఇది వాళ్ళిద్దరిలో అది ఆ మిస్ ఫీలింగ్ ఉంది కదా, ఆ మిస్ ఫీలింగ్ని పోగొట్టే అంత టైట్గా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. చాలాసేపు అలా హగ్లో ఉండిపోతారు అనమాట. అలా చాలాసేపటి హగ్ తర్వాత కొంచెం దూరం వచ్చి పద్దు రుబీ తన 2 చేతులతో పద్దు తన 2 చేతులతో రుబీ మొహాన్ని ఆ చెంపల దగ్గర ఇట్లా పట్టుకొని తన ఫోర్ హెడ్ మీద కిస్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఆ ఫోర్ హెడ్ మీద కిస్ చేసేటప్పుడు కూడా ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు, ఆ భావం వాళ్ళ మనసులో ఉండే ఆ ప్రేమ ఆ ముద్దులో తెలిసిపోతుంది. అంటే పద్దు తన్ని ముద్దు పెట్టుకునేటప్పుడు తను ప్రేమించిన అమ్మాయికి తను ఇవ్వాలనుకున్న ప్రేమ, తన పేరెంట్స్ దగ్గర నుంచి తనకి రావాలనుకున్న ప్రేమ, సరే నా జీవితంలో ఒక మనిషి అంటూ వచ్చాడు, వాడు నన్ను ఇలా ప్రేమిస్తే బాగుండు అని తను అనుకున్న ఆ ప్రేమ, తను కన్న పిల్లలు తనకు ఇలా తన్ని ప్రేమిస్తే బాగుండు అనుకునే ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ రుబీకి కిస్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ రుబీ
రుబీ కూడా తను ప్రేమించిన అమ్మాయి తనని ప్రేమించినంత గొప్పగా పద్దు ప్రేమిస్తున్నప్పుడు అండ్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి దక్కవలసిన ఆ 20 సంవత్సరాల ప్రేమని అన్నిటినీ తను కూడా ఆ ముద్దులో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటుంది. ఎంత క్లియర్గా నేను తమిళ్లో చెప్పలేకపోయాను. సో తను ఎక్స్పీరియన్స్ చేస్తూ, సో అలా ఒకళ్ళు ఆ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఆ ముద్దుని ఎంజాయ్ చేస్తారనమాట. అలా కొంచెం సేపటి వరకు తను ముద్దు పెట్టిన తర్వాత వాళ్ళు ఫుల్ఫిల్ అయ్యారు అనుకున్నప్పుడు పద్దు మెల్లగా తనకి దగ్గరగా వచ్చి కూర్చుంటుందన్నమాట. కూర్చున్నప్పుడు రుబీ ఫేసు పద్దు ఫేస్ చాలా క్లోజ్గా ఉంటుంది. అప్పుడు రుబీ పద్దు పెదాల వైపు చూస్తూ పద్దుని కెనాయ్ అని అడుగుతుందన్నమాట. ఆల్రెడీ పద్దు హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంది. రుబీ కెనాయ్ అని అడగగానే తన ఒళ్ళంతా గూస్ బంప్స్ అయిపోతాయి. తనకి అయిపోయి ఆ వణుకుతున్న గొంతుతో అని అంటదనమాట. అనగానే రుబీ చాలా క్లోజ్గా వెళ్ళి తన పెదాల మీద ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ ముద్దులో కూడా వాళ్ళ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. అలా పద్దు కూడా కిస్ బ్యాక్ చేస్తూ తన మీద ఉన్న ప్రేమని తను ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట. అలా కొద్దిసేపు వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. కిస్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ గట్టిగా హగ్ చేసుకొని పడుకుని పోతారనమాట. ఇక్కడ వాళ్ళది ఒక మెచ్యూర్డ్ లవ్. దే డోంట్ వాంట్ సెక్స్. వాళ్ళకి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకరి కోసం ఒకరు ఉన్నాము అన్న భరోసానే వాళ్ళకి కావాల్సింది. నీ కోసం నేనున్నా, నా కోసం నువ్వు ఉండు అని ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మాత్రమే ఆ ముద్దు పెట్టుకుంటారే తప్ప అంతకు మించి వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఆ ప్రేమని అలా ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకొని పద్దు రుబీ హృదయం మీద తన తలపెట్టి అలా ప్రశాంతంగా ఒకరినొకరు హక్ చేసుకొని అలా ఆ నైట్ నిద్రపోతారు. ఎంత ప్రశాంతంగా నిద్రపోతారంటే ఈ నిద్ర వాళ్ళకి 25 సంవత్సరాల తర్వాత పద్దుకి, 20 సంవత్సరాల తర్వాత రుబీకి దొరికిద్ది. అంత బాగా నిద్రపోతారనమాట. అంత ప్లెజెంట్గా ప్రపంచాన్ని మర్చిపోయి అసలు ప్రపంచం మొత్తంలో మేమిద్దరమే ఉన్నాము అన్న ఆలోచనలతో నిద్రపోతారు ఇద్దరు. అంత హ్యాపీగా ఆ నైట్ నిద్ర ఉంటుంది వాళ్ళకి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకరికొకరు చాలా స్వీట్గా వాళ్ళ ఫోర్ హెడ్స్ మీద కిస్ చేసుకుంటూ లేచి కూర్చొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకిద్దరు బ్రేక్ఫాస్ట్ కోసం కిందికి వెళ్ళి, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా, సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వస్తారు. ఈలోపు పద్దు వాళ్ళ ఎక్స్ హస్బెండ్ అరవింద్ ఫోన్ చేస్తాడనమాట. సో అరవింద్ ఫోన్ రింగ్ కాగానే రుబీ వైపు చూస్తుంది పద్దు. అప్పుడు రుబీ, హే అరవింద్ ఫోన్ చేస్తున్నాడు ఎత్తు అని అంటదనమాట. అని తను బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చెప్పి తన చేయి పట్టుకొని ఆపి ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తుంది. స్పీకర్ ఆన్ చేసేసరికి రుబీ వై అని సైగ చేస్తుంది అనమాట. చేస్తే అప్పుడు పద్దు చెప్పండి అరవింద్ అని అంటుందన్నమాట. అనగానే గుడ్ మార్నింగ్ అనగానే గుడ్ మార్నింగ్ అరవింద్, చెప్పండి ఏంటి విషయం అని అంటే, పాప మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, నెక్స్ట్ వీకే తన మ్యారేజ్ అని చెప్తాడనమాట. చెప్పగానే అవునా, వెరీ గుడ్ అని సంతోషపడుతుంది అనమాట. సంతోషపడి నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు అరవింద్. నేను పని మీద బయట ఊరికి వచ్చాను, ఈరోజు బయలుదేరుతున్నాను, వచ్చాక మాట్లాడుకుందామా అని అంటారనమాట. అనగానే ష్యూర్, ఓకే, రాగానే కాల్ చేయి, నేను రావడమా నువ్వు రావటమా అనేది ప్లాన్ చేసుకొని మన ఇంటి దగ్గర కూర్చొని
విల్ ప్లాన్ హౌ టు ఫంక్షన్ ఎలా చేద్దాము ఏంటి అనేది మాట్లాడుకుందాం అని అంటాడు అరవింద్. అనగానే యా ష్యూర్ అనగానే ఓకే సరే అని చెప్పి సరే జాగ్రత్త అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు కాల్ కట్ చేసుకుంటారు అనమాట. కాల్ కట్ చేసుకున్న తర్వాత రూబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ అమ్మాయి పెళ్ళి, వావ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి మళ్ళీ హక్ చేసుకొని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని అంటుంది అనమాట. అప్పుడు పద్దు మ్యారేజ్కి నువ్వు కూడా రావచ్చు కదా అని అంటుంది అనమాట. అంటే నేనా, వద్దులే ఇప్పుడే, తర్వాత ఎప్పుడైనా వస్తాను అని అంటే, లేదు నాకంటూ ఉన్నది నా కొడుకు, ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటే నా ఫ్యామిలీ నా పక్కన ఉన్న ఫీలింగ్ ఉంటుంది, సో ప్లీజ్ రా అని రిక్వెస్ట్ చేస్తుంది పద్దు. అప్పుడు రూబీ బట్ కొద్దిసేపు ఆలోచించి, చూడు పద్దు, నేను వస్తానన్న గ్యారంటీ అయితే లేదు, ప్రామిస్ చేయను, కానీ మ్యాక్సిమం ట్రై చేస్తాను, అది నీకు హ్యాపీనెస్ ఉంటుంది అన్నావు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేస్తా రావడానికి, ఓకేనా అని అంటదనమాట. ట్రై కాదు, నువ్వు వస్తే, నేను చెప్తున్నాను కదా, నువ్వు వస్తే నాకు నా ఫ్యామిలీ నా దగ్గర ఉండి నా కూతురు పెళ్లి చేస్తున్నాము అన్న ఫీల్ ఉంటుంది, ఆ తర్వాత నీ ఇష్టం అని అంటదనమాట. అనగానే రూబీ ఏమీ మాట్లాడదు. మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్తున్నాను కదా పొద్దు అని అంటది. అని అంటే సరే అయితే నీ ఇష్టం అని చెప్పి ఇంకిద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ ఎంజాయ్ చేస్తారు. తర్వాత లంచ్ టైం అవుతుంది, ఇద్దరు కలిసి లంచ్ చేస్తారు. తర్వాత రూమ్కి వచ్చి అన్నీ ప్యాకింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక టైట్ హగ్, మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు కాబట్టి మళ్ళీ ఒక టైట్ హగ్ తీసుకొని ఒకరికొకరు మళ్ళీ ముద్దు పెట్టుకొని సరే జాగ్రత్తలు చెప్పుకొని అంతా అయిపోయిన తర్వాత మిస్ యూ అనుకొని మెల్లగా వచ్చి బస్ స్టాండ్కి తీసుకొచ్చి బస్ ఎక్కించి తన్ని పంపించేసి రుబీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందనమాట. రుబీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి కన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది పద్దు గురించి, దట్ షీ ఈస్ గోయింగ్ టు బీ మై లైఫ్ పార్ట్నర్ అని చెప్పి. సో రుబీ వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే పద్దు వాళ్ళకి నచ్చింది అండ్ తన లైఫ్ పార్ట్నర్గా తనతో పాటు ఎప్పటికీ ఉంటుంది అంటే వాళ్ళకు రిలాక్సేషనే కదా, వాళ్ళ తర్వాత తన కూతుర్ని చూసుకోవడానికి ఒక మనిషి ఉంటుంది అని. సో వాళ్ళు హ్యాపీ. ఇంకా అలా ఇది రుబీ సైడ్. ఇంకా పద్దు తన గురించి రుబీ గురించి ఆలోచించుకుంటూ జర్నీ చేసి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ కల్లా చేరుతుంది వాళ్ళ ఇంటికి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళ అబ్బాయితోటి జరిగిన విషయాలు మొత్తం షేర్ చేసుకుంటుంది. వాళ్ళ అబ్బాయి అడుగుతాడు, ఏమ్మా ఎలా ఎంజాయ్ చేసావు ఏంటి అని. సో జరిగిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకొని హ్యాపీగా అబ్బాయికి మేము ఇలా పార్క్కి వెళ్ళాము, ఇలా మాట్లాడుకున్నాము, రుబీ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ ఇక లేరు, సో వాళ్ళ పేరెంట్స్కి నన్ను పరిచయం చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చాలా ఎమోషన్ అయ్యారు, వాళ్ళ పాప నాలానే ఉంటుందంట, సో వాళ్ళు నన్ను వాళ్ళ కూతురులాగా రిసీవ్ చేసుకున్నారు, సో అలా నేను వాళ్ళకి కూతురుని అయిపోయాను, నాకు ఇప్పుడు వేరే ఫ్యామిలీ కూడా ఉంది తెలుసా అని చాలా హ్యాపీగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది కొడుకుతోటి. కానీ ఆ ఒక్క విషయం తప్ప, బికాస్ పద్దు ఈజ్ ఇంటూ గర్ల్స్ అన్న విషయం ఎవ్వరికీ తెలియదు, వాళ్ళ హస్బెండ్కి కూడా తెలియదు, బికాస్ ఇట్స్ ఎ సీక్రెట్, రైట్? సో బికాస్ తను ఎప్పుడు అలా బిహేవ్ కూడా చేయలేదు, బికాస్ తను ఇంట్రోవర్ట్గా ఉండి ఎవరితోటి మాట్లాడలేదు, ఒక అమ్మాయితో మాట్లాడలేదు, ఒక అబ్బాయితో మాట్లాడలేదు, ఎవరితో అంత ఇంట్రెస్టెడ్గా ఎవరితో మాట్లాడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం రుబీతో మాట్లాడింది. సో ఎవరికి వస్తుందా డౌట్ షీఈ్ ఇంటూ గర్ల్స్ అని? ఎవరికి రాదు కదా. అండ్ ఒక ఫ్యామిలీలో అది కూడా ఒక అబ్బాయికి సడన్గా ఐఎమ్ ఇంటూ గర్ల్స్ అని చెప్పలేకపోతుందనమాట. బట్ ఏదో ఒక టైంలో అది బయట పెట్టాలి, బట్ అది ఎలా పెట్టాలి అనేది తర్వాత విషయం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. సో వాట్ నెక్స్ట్? సో ఇప్పుడు వల్లి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది పద్దు గురించి, అండ్ తన కూతురు మ్యారేజ్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో పద్దు లైఫ్లో
కద్దు లైఫ్ని ఎలా ఇంటరప్ట్ చేస్తుంది, తన లైఫ్లో ఎలాంటి హడిల్స్ రాపోతున్నాయి, దాన్ని పద్దు ఒక్కతే ఫేస్ చేయబోతుందా, రుబీ కూడా యాడ్ అవుతుందా అనేది ఫర్దర్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.